Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దైవంగా కీర్తి వహించిన శ్రీ కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి కొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. 1967 మే నెలలో విజయవాడ శ్రీ వెంకటేశ్వరాలయం వద్ద చాతుర్మాస్యం జరుపుతున్న కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి దగ్గరకు వారి ఆశీస్సుల కోసం నీలంరాజు వెంకటశేషయ్య గారు, ఆయన భార్య, కుమార్తె లక్ష్మి వచ్చారు. ఆ రోజు వారి అమ్మాయి పుట్టినరోజు. అలా కూర్చోండి పిలుస్తా అన్నారు స్వామి. భక్తులందరూ స్వామి దర్శనం చేసిన తరువాత స్వామి వీరిని రమ్మన్నారు. అది మామిడి పళ్ళ కాలం. బంగారంలా మెరిసిపోతున్న ఒక మామిడి పండు, ఇన్ని అక్షింతలు లక్ష్మి దోసిట్లో పోసి శుభం వెళ్ళిరండి అన్నారు. సంతోషంతో ఇంటికి వెళ్ళి పిండి వంటలతో పండుగ చేసుకున్నారు. శేషయ్య గారి అమ్మాయి లక్ష్మి విజయవాడ మేరీ స్టెల్లా కాలేజీలో ఆ సంవత్సరం BA పూర్తి చేస్తున్నది. కాలేజీకి సెలవులు కావడం వల్ల రోజు స్నేహితురాళ్లతో కలిసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారు చేసే చంద్రమౌళీశ్వరుని పూజలు చూస్తుండేది. సాయంత్రం వారి ప్రవచనాలు వింటూ ఉండేది. ఒకరోజు ఉయ్యూరు నుంచి ఒక భక్తురాలు స్వామి దర్శనం కోసం ఆలయానికి వచ్చి శేషయ్య గారి అమ్మాయి లక్ష్మిని చూసింది. ఎవరమ్మాయివి? ఏం చదువుతున్నావు? నీకు వివాహం అయ్యిందా? ఇలాంటివే కొన్ని ప్రశ్నలు లక్ష్మిని అడిగింది. కొన్నింటికి లక్ష్మి సమాధానం చెప్పింది, కొన్నింటికి మౌనం వహించింది. విదేశాల్లో ఇంజనీరింగ్ చదువుతున్న భక్తురాలి కొడుకు సెలవుపై స్వదేశానికి తిరిగి వచ్చాడు. వివాహం చేసుకుని తిరిగి ఇంగ్లండ్కు వెళదామనుకుంటున్నాడు. హైదరాబాదులో అన్నదమ్ములంతా కలిసి తగిన సంబంధాలు వెతుకుతున్నారు. జగద్గురువును సందర్శించి ఇల్లు చేరిన ఆ భక్తురాలు హైదరాబాదుకు ఫోన్ చేసి తన కుమారులతో మాట్లాడింది. విజయవాడలో నిన్న శ్రీ శంకరాచార్యుల వారి దర్శనానికి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూశాను. ఆంధ్రప్రభ ఎడిటర్ గారి కూతురట. BA చదువుతున్నది. మన వాడికి ఇంతవరకు చూసిన సంబంధాల్లో ఏదీ ఖాయం కాకపోతే ఈ అమ్మాయి సంగతి విచారించండి. నీలంరాజు వారట, మన శాఖే అనుకుంటా. ఆ మొన్నాడు ఉదయం ఇంటి వద్ద శేషయ్య గారు పేపర్ చదువుతున్నారు. హైదరాబాద్ నుంచి 3 వ్యక్తులు వచ్చారు వారి దగ్గరికి. మాది ఉయ్యూరు. ఇతడు మా తమ్ముడు. ఇంగ్లండ్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వివాహం చేసుకుని తిరిగి వెళదామని సెలవు పెట్టి స్వదేశానికి వచ్చాడు. మిమ్మల్ని గురించి మేము విన్నాం. మీతో వియ్యమందాలని కోరుతున్నాము అంటూ తమను గురించి, తమ వంశగౌరవాన్ని గురించి, తమ ఆస్తిపాస్తులను గురించి వివరాలు చెప్పారు, కాస్త అట్టహాసంగానే. అంతవరకు శేషయ్య గారి కూతురు లక్ష్మి వివాహం సంగతి ఎన్నడూ ఆలోచించలేదు వారు. అయిన వారిలో ఏవో కొన్ని సంబంధాల ప్రస్తావన వచ్చినా అమ్మాయి చదువు ముగిసే వరకు పెళ్లి మాట తలపెట్టదలచలేదనేవారు. కానీ ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. ఇదేదో మామూలు ధోరణిలా లేదు, దైవికంగా నెట్టుకొస్తున్నట్టు అనిపించింది. నిదానంగా సావకాశంగా మాట్లాడదాం, మళ్ళా కలుద్దాం అన్నారు శేషయ్య గారు వారితో. ఒకరిద్దరు ఆప్తమిత్రులతో ఆలోచించారు శేషయ్య గారు. ఉయ్యూరులో వారి కుటుంబం మేము ఎరుగుదాం, యోగ్యత గల సంబంధం. ఎందుకు సందేహిస్తారు? ఈ రోజుల్లో ఆడబిడ్డలకు అనువైన మనువులు దొరకడం అంత సులభంగా లేదు. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. అన్నీ అనుకూలంగా ఉన్న వేలకు వేలు కట్నాలు కుమ్మరించాలి. పైగా మనం కాలికి బల్పం కట్టుకుని ఊరూరా తిరగటానికి బదులు వారికి వారే అమ్మాయి కోసం వెతుక్కుంటూ వచ్చారు. కాదనకండి. ఎంత చదువులు చదివినా ఆడపిల్లలకు మరీ అంత ఈడు మించటం కూడా మంచిది కాదు అంటూ సలహా ఇచ్చారు. కాస్త మెత్తబడ్డారు శేషయ్య గారు. ఉయ్యూరు వారితో ఇలా అన్నారు. మీతో వియ్యమందడానికి మాకు ఇష్టమే, కానీ వివాహం విషయంలో నాకు కొన్ని నియమాలున్నాయి. వాటిని మీరు అంగీకరించవలసి ఉంటుంది. వధూవరుల జాతకాలు సరిపోవాలి. నేను ఇవ్వదలిచిన కట్నం మీరు పుచ్చుకోవాలి. అన్నింటినీ మించి మా గురుదేవులు శ్రీ కామకోటి పీఠాధిపతులు స్వామివారి అనుమతి మాకు లభించాలి.
కాస్త రాయబారం జరిగిన తరువాత ఉభయలకు అన్నింటిపైన సమాధానం కుదిరింది. స్వామివారప్పుడు ఏలూరు మకాంలో ఉన్నారు. వెంటనే వెళ్ళి స్వామిని సందర్శించి జరిగినదంతా సంగ్రహంగా విన్నవించారు శేషయ్య గారు. మౌన దీక్షలో ఉంటూనే మంత్రాక్షతలు ప్రసాదించి వరదాభయహస్తంతో అనుమతించారు. ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చారు శేషయ్య గారు. పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి ఎంతో వ్యవధి లేదు. ఆదరాబాదరాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గబగబా శుభలేఖలు అచ్చు వేయించారు. సన్నాహాలన్నీ త్వరగా జరుగుతున్నాయి. అయినా ఒక్క సందేహం శేషయ్య గారిని పీడిస్తూనే ఉంది. తన పెళ్లి విషయం మా అమ్మడితో స్వయంగా నేను ప్రస్తావించలేదు. ఏమైనా యుక్త వయస్సు వచ్చిన బిడ్డ కదా, నేనేమి చేసినా తన క్షేమం కోరి చేస్తానని ఎంత నమ్మకం నా మీద ఉన్నా ఈ విషయంలో ఆమె అంగీకారం లేకుండా స్వతంత్రించి చేయటం భావ్యం కాదు. ఆమె అభిమతం తెలుసుకోకుండా వరుడి తరపు వారితో గంభీరంగా మాట్లాడాను. తీరా ఆమెతో ముచ్చటిస్తే, నాన్నగారు, నా చదువు పూర్తి కాకుండా పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు అంటే ఆలోచనలో పడ్డారు. ఆ రోజు రాత్రి ఆ ఆలోచనతో చాలాసేపు శేషయ్య గారికి నిద్ర పట్టలేదు. 12 దాటింది. కాస్త కునుకు పట్టింది. నాన్నగారు అంటూ లక్ష్మి వచ్చి నిద్ర లేపింది. ఏమమ్మా, ఈ అర్ధరాత్రి నిద్రపోకుండా ఎందుకిలా వచ్చావు తల్లి? మాట తడబడుతూ ఇలా అన్నది. నాకిప్పుడు వివాహం చెయ్యటమే మీ నిశ్చయమైతే ఎవరైనా సరే స్వామివారి భక్తుల కుటుంబంలో ఇచ్చి చెయ్యండి నన్ను అన్నది. అర్ధరాత్రి లక్ష్మి వచ్చి ఇలా నన్ను నిద్రలేపి తన అభిప్రాయం తెలుపుతుందని ఎన్నడూ వారు ఊహించలేదు. మనస్సు నొచ్చకుండా మా లక్ష్మికి ఎంత నచ్చజెప్పవలసి వస్తుందో, నా అంతర్యాన్ని ఎంత చిత్తశుద్ధితో ఆమెకు తెలియజేయాలో అని ఆందోళన చెందుతున్న శేషయ్య గారికి ఆమె మాటలు అమృతప్రాయమయ్యాయి. వారి గుండెల మీద బరువు తొలగింది. పిచ్చి తల్లి, ఈ విషయంలో నీ ఇష్టానికి విరుద్ధంగా ఎన్నడైనా ఏ పని కానీ నేను చేస్తానా? వెళ్ళి నిశ్చింతగా నిద్రపో అంటూ మరేమీ చెప్పకుండా పంపించారు. ఆ రాత్రి స్వామిని, వారి ఇష్టదైవం రాముల వారిని తలుచుకుంటూ సుఖంగా నిద్రపోయారు. లక్ష్మి ఇలా వచ్చి ఎన్నడూ నాతో మాట్లాడి ఎరుగదు. ఏ విషయమైనా తన తల్లి చేత చెప్పించేది. అలాంటిది ఆనాడు అంత ధైర్యంగా నాతో అట్లా మాట్లాడిందంటే ఆ మాట మా లక్ష్మి మాట కాదు, గురుదేవుని వాణి అనుకున్నారు శేషయ్య గారు. ముఖ్య బంధువులందరూ ముందుగానే వచ్చారు. మిత్రులన్నింటా సహకరించారు. పెద్దలు పెట్టిన ముహూర్తానికి పెళ్లి ముచ్చటగా జరిగింది. వేద విధులు, పండితులు వధూవరులను ఆశీర్వదించారు. తలవని తలంపుగా జరిగిన ఈ కథంతా నెమరవేసుకుంటే ఇది గురుకటాక్షమే తప్ప మానవ ప్రయత్నం ఏమాత్రమూ కాదని శేషయ్య గారికి రూఢి అయ్యింది. ఇదే ఒక లీలగా కనిపిస్తే అంతకంటే అద్భుతావహం ఆ తర్వాత జరిగిన ఘట్టం. వివాహం పూర్తి కాగానే నూతన దంపతులకు స్వామి దర్శనం చేయించి శ్రీవారి ఆశీస్సులు అందజేయాలనుకున్నారు శేషయ్య గారు. స్వామి అప్పుడు క్షణముత్తేశ్వరంలో ఉన్నారని తెలిసింది. తక్షణం కారులో వధూవరులను వెంటబెట్టుకుని అక్కడికి బయలుదేరారు. ముక్తేశ్వరం చేరేసరికి అప్పుడే గోదావరి దాటడానికి స్వామి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. డ్రైవరు కారు వేగం హెచ్చించాడు. స్వామి పల్లకీలో కూర్చున్నారు. బోయలు పల్లకీని భుజాలకెత్తుకుని బయలుదేరబోతున్నారు. గబగబా శేషయ్య గారు పల్లకీ వద్దకు నడిచారు. నమస్కారం చేసి అల్లుణ్ణి అమ్మాయిని వెంటబెట్టుకు వచ్చాను అన్నారు. మందహాసం చేశారు స్వామి. పల్లకీ ఆపారు బోయిలు. అల్లుడు కూతురు స్వామికి ప్రణమిల్లారు. ఇన్ని అక్షంతలు తీసి వరుడు ఉత్తరీయంలో పోశారు. పల్లకీ బయలుదేరింది గోదావరి నదికేసి. శేషయ్య గారి మనోరథం ఈడేరింది. అన్నీ సలక్షణంగా జరిగాయి. ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చారు. మంచి రోజు చూసి వధూవరులు ఇరువురు ఇంగ్లండ్కు పయనమయ్యారు. ఇంగ్లండ్ చేరినట్టు కేబుల్ కూడా వచ్చింది. ఆ తరువాత అల్లుడు గారిలో జరిగిన పరిణామమే ఆశ్చర్యజనకం. బాల్యంలో ఉపనయనం అప్పుడు పురోహితుల వద్ద నేర్చుకుని ఎన్ని రోజులు సంధ్య వార్చారో ఏమో గాని ఇంగ్లీష్ చదువులు చదివిన ఆధునిక బ్రహ్మచారులు అనేకుల ధోరణిలో ఈయనగారు కూడా అటు తర్వాత సంధ్యకు స్వస్తి చెప్పడం సంభవించింది. అలాంటి యువకుడు వివాహానంతరం స్వామిని సందర్శించిన తరువాత విదేశంలో 2 వేళలా సంధ్య వార్చడం ప్రారంభించాడు. కొంతకాలానికి చదువు ముగిసింది. బొంబాయిలో ఒక ప్రఖ్యాత ఇంజనీరింగ్ కంపెనీ వారు
ఇంగ్లాండ్లో చదివిన ఇంజనీరింగ్ పట్టభద్రులకు తమ కంపెనీలో ఉద్యోగాలిచ్చి ఇండియాకు పిలిపించుకున్నారు. ఆ విధంగా సెలెక్ట్ అయిన వారిలో శేషయ్య గారు అల్లుడొకరు. స్వదేశానికి తిరిగి వచ్చింది మొదలుకొని ఆయన త్రికాల సంధ్యావందనం, నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉద్యోగంతో పాటే రోజుకు సుమారు 6 గంటలు అనుష్ఠానంలో ఉండేవారు. పలు సంవత్సరాలు విదేశాల్లో నివసించి వేషభాషల్లో పాశ్చాత్యులను అనుకరిస్తూ వచ్చిన ఈ నవనాగరికునిలో ఈ పరిణామం రావడానికి కారణభూతులెవరో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. స్వామి ప్రకృతి శక్తులను వశపరుచుకుంటారు, సృష్టికి ప్రతిసృష్టి చేస్తారు, విశేషించి మానవ ప్రకృతిని మార్చివేస్తారు. దానవుడు మానవుడవుతాడు, నరుడు నారాయణుడవుతాడు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.